ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతూ ఉన్న కల్తీ మద్యం కేసు. ఈ కల్తీ మద్యం కేసుని కల్తీ మద్యం అనాలా, నకిలీ మద్యం అనాలా? దీన్ని నకిలీ మద్యం నకిలీ మద్యం కల్తీ మద్యం కాదు. కల్తీ మద్యం అయితే ఈ పాటికి మనకి జంగారెడ్డిగూడెం లాంటి కేసెస్ వింటూ ఉండేవాళ్ళం మనం. అంటే కల్తీ మద్యం సేవించి ఎంతమంది పోయారు అంతమంది పోయారని చెప్పని మనం రకరకాల వార్తలు చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం కదా. అటువంటి వార్తలు వింటూ ఉండేవాళ్ళం. వాళ్ళు నకిలీ మద్యం అంటే బ్రాండ్లకి డూప్లికేట్ బ్రాండ్లు తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. ఈ అమ్మే ప్రాసెస్లో ఎవరో ఇబ్రహీంపట్నానికి సంబంధించిన అద్దేపల్లి జనార్దన్ రావు, తెనాలికి సంబంధించిన కొడాలి శ్రీనివాసరావు, అలాగే తంబళపల్లికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడు, కట్టా రాజు, వీళ్ళందరూ కలగలిసి తంబళ్ళపల్లిని షెల్టర్ జోన్గా చేసుకొని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడెందుకు ఈ నకిలీ మద్యం యూనిట్ పెట్టగలిగారు? ఇప్పుడు దాసరిపల్లి జయచంద్రారెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయితే అయి ఉండొచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనలో ఉంటే ఉండవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళ రాజకీయ ప్రత్యర్థి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఉన్నాడు.